హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సుప్లాక్స్. ఈరోజు అయితే బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామండి. ముందైతే హ్యాండ్స్ తీసుకున్నాను నేను. ఇది కోరాస్ ఉన్నాయి కాబట్టి నేను వన్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఒక మడత వేసుకొని బాగా చివరికి కుట్టు వేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. అదే కోరాస్ కనుక లేకపోతే డబుల్ ఫోల్డింగ్ అనేది చేయాలి. అది వేరే బ్లౌజ్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడైతే రెండు హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాను. బాగా చివరికి వేసుకోవాలండి కుట్టు. తర్వాత కస్టమర్స్ ఏం చెప్పారంటే, వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారు, దానికి డబుల్ స్టిచ్ ఉందన్నమాట. దీనికి కూడా అలాగే పెట్టమన్నారు. నేను అలాగే ఇప్పుడు వేసిన స్టిచ్ పక్కనే కొంచెం గ్యాప్తో మళ్ళీ ఒక స్టిచ్ వేస్తున్నాను. స్ట్రైట్గా కుట్టు వేసిన దాని పక్కనే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ కుట్టేటప్పుడు రెండు ఒక పక్కకి ఎదురు రావాలన్నమాట. అలా వస్తేనే మనకి రాంగ్ సైడ్లో రైట్ సైడ్లో రాకుండా రెండు ఒక పక్కకే వస్తాయి అన్నమాట చక్కగా. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ డాట్స్ అయితే కుట్టుకుంటున్నాను. ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ ఆధారంగా హాఫ్ ఇంచుకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ చూసారా, నేను కుట్టేశాను. తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా కూర ఉందండి. ఇదైతే చేతి పని కాదు, అందుకని నేను మడత పెట్టుకొని ఒక బెల్ట్లా కుడుతున్నాను అనమాట. క్లాత్ ఉందిలే అనేసి నేను ఇట్లా తీసుకున్నాను. లేకపోతే మొక్క తిప్పుకోవచ్చు, మొక్క అనేది అతికి వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఈ బెల్ట్కి కూడా డబుల్ స్టిచ్ వేయమన్నారు. మనకి ఆది బ్లౌజ్కి ఎలాగుంటే అలాగే వేయాలన్నమాట. మనకి చేతి పని కాదు కాబట్టి ఇట్లా కుట్టి వేస్తున్నాను నేను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. మార్కింగ్ చేసుకున్న విధంగా ఇక్కడ ముందు మెయిన్ డాట్ వేసుకోవాలి 1 ఇంచ్ గ్యాప్తో. నార్మల్ బ్లౌజే కాబట్టి నేను 1 ఇంచ్ తీసుకున్నాను. 2 ఇంచుల హైటు 1 ఇంచు వెడల్పుతో తీసుకున్నాను. తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ వేయాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్కి వెళ్ళి తీసుకోవాలి. ఈ డాట్ కూడా వేసేయాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది. హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని, పాదం ఇంచ్ అంటారు కదా, అలాగ తీసుకొని హాఫ్ ఇంచ్ తీసుకున్నాను నేనైతే. ఇట్లా షేప్ చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే వేరేది సెకండ్ పార్ట్ తీసుకుందాం. ఈ కుట్టింది ఇట్లా తిప్పుకోవాలన్నమాట. మనం రాంగ్ సైడ్ ఉండేటట్టే తీసుకొని రెండు ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే రెండు కూడా ఒక సైడ్కే వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే చూసుకోవాలి, మనం కుట్టేటప్పుడే చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకుందాం. తర్వాత కాజా పట్టీకి వెళ్ళి స్టిచ్ వేద్దాం. ఇప్పుడు ఆమ్ రౌండ్ కాడ ఈ స్టిచ్ వేసేద్దాం. ఇట్లా స్ట్రైట్గా పట్టుకుంటే వచ్చేస్తుంది. ఇట్లా వేయాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి ప్రతిదానికి కూడా ఈ స్టిచ్ వేసేటప్పుడు. ఇప్పుడు క్రాస్ పట్టీ తీసుకున్నాను. నేనైతే 2 వచ్చేసినాయండి నాకు క్లాత్కి. 2 వచ్చినాయి. ఒకటైతే వేస్ట్ క్లాత్ తీసుకున్నాను. వేస్ట్ క్లాత్ అనేది పైన పెట్టేసుకొని ఒరిజినల్ ఈ 2 నేను కింద పక్కన పెట్టేశాను. ఓ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా వేసుకొని వేస్ట్ క్లాత్ అనేది మనకి ఫోల్డింగ్ చేశాక మధ్యకి వెళ్ళాలి. క్రింది వైపున పై పక్కన కూడా మనకి ఒరిజినల్ క్లాత్ అనేది ఉండాలి. వేస్ట్ క్లాత్ మధ్యలో ఉండాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్రింది పక్క ఒక పాదం ఇంచులో ఒక కుట్టు అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అనేది వేస్ట్ క్లాత్ వీటికి సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. క్రాస్గా మనకి క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ఇలా అతికించేసుకోవాలి. క్రాస్ బెల్ట్ అనేది క్రింది వైపున పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది పైన పెట్టుకోవాలి. ఉక్స్ పట్టీకి వెళ్ళి నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇట్లా ఒక హాఫ్ ఇంచు మనకి పెట్టుకొని
ఖర్చు అనేది అలా పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా పైకి వైపు తిప్పుకొని ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదా, అది లోపలికి ఇలా మడిచేసుకొని పైన ఒక స్టిచ్ వేయాలి. ఇక్కడ ఇలా వేస్తే నీట్గా ఉంటుంది. నేను ఇంకా ఫోల్డింగ్ చేయలేదండి, నాకు సరిపడా ఉంది కాబట్టి క్లాత్ ఫోల్డింగ్ అనేది చేయలేదు. తర్వాత మనకి సన్నగా ఇంకో కుట్టు అనేది వేసుకుందాం. మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో చూసుకొని సేమ్ అలాగే వేయాలండి కుట్టు అనేది. చూసారు చాలా నీట్గా ఉంది. కుట్టు కూడా సరిగ్గా కనపడట్లేదు అనమాట, కుట్టినట్టు తెలియదు మనకు బాగా దగ్గరికి చూస్తే తప్ప. ఇంకో పక్క కూడా క్రాస్ బెల్ట్ కుట్టుకుందాం. వేస్ట్ క్లాత్ అనేది పైన పెట్టుకోవాలి, ఒరిజినల్స్ అనేవి అడుగున పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి ముక్క తిప్పుకునేటప్పుడు ఈ వేస్ట్ క్లాత్ అనేది మనకి సెంటర్లోకి వెళ్ళిద్ది అనమాట, మధ్యలోకి వెళ్ళిపోతే పై వైపున క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ వచ్చింది. అంటే కొంచెం వికారంగా కనపడకుండా ఉంటుంది అనమాట. వేస్ట్ క్లాత్ అంటే వేరే కలర్ కాబట్టి. ఇప్పుడు ఇట్లా మజ్జిగ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని ఆ వేస్ట్ క్లాత్ అనేది మధ్యకి వెళ్ళేటట్టు పెట్టుకొని క్రింది పక్క ఒక కుట్టు వేసుకోవాలి. పాదం అంత ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్ లాగా కట్ చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అతికిచ్చేసుకుందాం. ఒక ఒరిజినల్ మన ఫ్రంట్ క్లాత్కి ఇట్లా పెట్టుకొని కాజాపట్టీకి నుంచి పెట్టేసుకొని వేసుకోవాలి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మనం మెయిన్ డాట్ దగ్గర కొంచెం ఆ డాట్ అనేది ఖర్చు ఉంటుంది కదా, అది పై వైపు జరుపుకోవాలి, లేకపోతే స్టిచ్ వేసుకోవాలి దాన్ని. నాకు ట్రైపాడ్ అనేది అవైలబుల్ లేదండి, అందుకని కొంచెం దగ్గరకి చూపిస్తాం. మనకి ప్రతిదీ కూడా నీట్గా కనిపించట్లేదు. వీలైనంత తొందరగా తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు పై వైపున మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుందాం. జాయిన్ చేసిన దాని మీదే మనకి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇంకా బ్లౌజ్ అనేది చిరగాలి తప్ప కుట్టు అనేది ఎక్కడ ఊడకూడదు అనమాట. ఇట్లా ఉంటుంది. ఇట్లా నీట్గా కుట్టేసుకున్నా నేనైతే. క్రాస్ పట్టి అతికించిన తర్వాత మళ్ళీ ఇంకో పైన వైపు ఒక చిన్న సన్నగా పెట్టుకొని మరీ వెడల్పుగా కాకుండా స్టిచ్ అనేది వేసేయాలి. ఇది కనిపించేది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి తీసుకుందాం. 1 ఇంచ్ గ్యాప్తో ఒక ఉక్స్ పట్టి హైట్ ఎంత ఉందో చూసుకొని 1 ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలి. పట్టి అనేది కట్ చేసేసుకొని క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా స్టిచ్ వేయాలి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత పై వైపున టాప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని లోపల పక్కకి ఇలా మర్చేసుకోవాలి. మర్చుకొని ఇక్కడ కోరాస్ లేవు కాబట్టి చిన్నగా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసేయండి. నాకు వచ్చింది 10 మందికి నేర్చుకుంటారు కదా ఎవరైనా అనేది సరే నాకు వచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత కాజా పట్టీకి ఉక్స్ పట్టీ అనేది క్రింది వైపు నుంచి వస్తుంది. కాజా పట్టీ అనేది పైనుంచి మెడ భాగం కాడ నుంచి వచ్చింది మనం స్టిచ్ వేసేటప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత కాజా పట్టీ కోసం 1.5 2 ఇంచులు గ్యాప్ తీసుకొని వెడల్పు తీసుకొని కాజా పట్టీ ఎంత ఉందో హైట్ చూసుకొని ఒక క్లాత్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పక్క డబుల్ ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చివరికంట స్టిచ్ వేసేయాలి. ఇది నేను మిషన్తో పెట్టేస్తున్నా కాబట్టి కాజాలు అనేవి ఇలా వేసుకున్నాను. మనకి పై వైపు నుంచి వేస్తే మనకి మిషన్తో కాకుండా చేతితో పెట్టాల్సి వచ్చింది కాజాలు. నేను మిషన్తో పెట్టేద్దాం అనుకున్నా కాబట్టి రాంగ్ సైడ్లో తీసుకుంటున్నాను. రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ ఖర్చు కనిపిస్తుంది కదా, కనిపించకుండా ఖర్చు కన్నా ఇంకొంచెం పై వైపుకి ఇట్లా ఈ బెల్ట్ అనేది ఫోల్డ్ చేయాలి.
ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. బ్లౌజ్కి మనకి ఖర్చు ఉంటుంది కదా, ఇప్పుడు జాయింట్ చేసిన పట్టీకి ఆ ఖర్చు మీదనే ఇట్లా సెంటర్లో స్టిచ్ వేసేసుకోవాలి. ఓపెన్స్ అనేవి బ్లౌజ్ వైపు ఉన్నాయి చూసారా, ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు హైట్ చూసేసుకొని బ్లౌజ్ పట్టీ, హుక్స్ పట్టీ, కాజా పట్టీ రెండు కూడా హైట్ చూసుకొని ఏమన్నా హెచ్చు తగ్గులుంటే చూసుకోవాలి. చూసుకొని ఏమన్నా ఉంటే కనుక చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఉండవు, ఏదైనా మనం పట్టీ వేసేటప్పుడు ఏదన్నా కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఇట్లా నీట్గా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇలా ఓపెన్స్ ఉంచుకోవాలి. పై వైపున ఇక్కడ మనకి మెడపట్టి వేయడానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకోవాలి. తర్వాత దాని ప్రక్కనే ఒక మార్కింగ్ చేసుకున్నాను. క్రింద వైపున ఒక మార్కింగ్ చేసుకున్నాను. మధ్యకి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకున్నాను. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టేది నెంబర్ అయితే కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. చిన్నగా రావాలి కుట్టు అనేది, బాగా దగ్గరికి అలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసేయాలి. చివరన వేసుకొని మార్కింగ్ వచ్చినప్పుడు బ్లౌజ్ని ఆపోజిట్లో తిప్పుకోవాలి. తిప్పుకున్నాక మళ్ళీ కొంచెం సూది దింపేసుకొని మళ్ళీ ఇట్లా మన వైపు తిప్పుకోవాలి. ఇట్లా కుడుతూ ఉంటే వీ షేప్ వస్తుంది కదా, అవి హుక్స్ పెట్టే దగ్గర మార్కింగ్కి అటువైపు ఇటువైపు రావాలి స్టిచ్ అనేది. వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. మార్కింగ్ వచ్చినప్పుడు ఇట్లా బ్లౌజ్ని ఆపోజిట్లో తిప్పుకోవాలి. తర్వాత కొంచెం వెళ్ళంగానే సూది దింపేసుకొని మళ్ళీ మనకెళ్ళి తిప్పుకోవాలి బ్లౌజ్ అనేది. చివరికి వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా అయిపోయినాయి. దీనికి ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి, ఈ హాజాలు ఎట్ట కుట్టాలి అని. ఆ వీడియో అయితే లింక్ ఇస్తాను కింద కామెంట్ బాక్స్లో, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందాం. ముందైతే బ్యాక్ పార్ట్ వేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉల్టా పై వైపు ఉండాలి, రైట్ సైడ్ అడుగు వైపు ఉండేటట్లు ఇట్లా వేసుకోవాలి. షోల్డర్కి ఇట్లా జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడు తర్వాత షోల్డర్ దగ్గర మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది సెంటర్కి మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ షోల్డర్ దగ్గరికి రావాలి మార్కింగ్ అనేది. ఇట్లా వేసుకొని ఫ్రంట్ పార్ట్లో తీసింది మార్కింగ్ కట్ ఉంటుంది కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా చివరికంట స్టిచ్ వేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇటు పక్క తిప్పేసుకొని మళ్ళీ ఇప్పుడు లాస్ట్గా వచ్చింది కదా, లాస్ట్ నుంచి మళ్ళీ మధ్యకి వెళ్ళిపోతుంది. ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వేసిన దాని ప్రక్కనే మళ్ళీ వేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి. సెంటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వైపు ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్కి కూడా చివరికి కుట్టేసుకుంటూ రావాలి. దగ్గర నుంచి చూపిస్తానికి నాకు ట్రైపాడ్ అనేది అవైలబుల్ లేదండి. అదైతే తొందరలోనే తీసుకుంటాను. నేను తీసుకుంటే నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ అంటే అక్కడ పెట్టుకోవచ్చు మిషన్కి. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చు కంపల్సరీ ఉండాలండి, కుట్లు పిగిలిపోకుండా ఉంటాయి కదా. చివరికంట వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన దాని దగ్గరే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. రెండో పక్క కూడా ఇక అంతే. ఫ్రంట్ పార్ట్ లోతు తీసింది ఫ్రంట్ పార్ట్కే వచ్చేటట్టు చూసుకోవాలి. మనం కట్ ఇస్తాం కదా, అది సెంటర్లో కట్ అనేది మనకి షోల్డర్ దగ్గర వచ్చేటట్టు చూసుకొని మనం ఇలా కుట్టుకుంటూ వస్తే లాగకూడదు, అసలు లాగకూడదు, మనకి హ్యాండ్ లాగకూడదు, అసలు లాక్కోకుండా అట్లా పెట్టుకుంటూ కుట్టాలన్నమాట. డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి. ఇట్లా హ్యాండ్స్ అనేది అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసేసుకుందాం. హ్యాండ్ అనేది మనం ఆది బ్లౌజ్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకొని తర్వాత ఆమ్ రౌండ్ కాడ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా వేసుకోవాలి. లైన్ అనేది స్ట్రైట్గా ఇలా స్టిచ్ అనేది వేసేయాలి చివరికంట.
మళ్ళీ ఇటు పైకి తిప్పుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకుందాం. ఇట్లా 3 లైన్లలాగా వేసుకోవాలి. ఇట్లా 3 వేసుకొని రెండో పక్క కూడా సైడ్ జాయిన్ చేసుకుందాం. ముందైతే హ్యాండ్ లూజు, తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర ఇట్లా చేసుకొని లైన్గా వేసేసుకోవాలి. కుట్టు అనేది ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇలాగా వేసేసుకోవాలి. ఇట్లా మనకి మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది. 3 వేసుకొని లాస్ట్లో ఒకటి వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మెడపట్టి అనేది చూద్దాం. నేను ఇప్పుడు దాకా కుట్టిన దాన్ని వీడియో మిస్ అయిందండి, అందుకనే వేరే బ్లౌజ్ది మళ్ళీ మెడపట్టి వేస్తున్నాను. ఇక్కడ అది చూపిస్తాను సేమ్ ఇలానే. ఇక్కడ బ్లౌజులు ఇచ్చేటప్పుడు చాలా వరకు ఎక్కడ పెడతారో తెలియదు కానండి, అసలు ముడతలుగా ఉంటాయి. ఐరన్ బాక్స్ ఉంటే బాగుండు, నాకైతే లేదు ప్రస్తుతానికి. తీసుకోవాలి. ఐరన్ బాక్స్ ఉంటే మనం ఐరన్ చేసుకుంటే బాగుండు. అది కూడా డబుల్ పనే కదండి. కొంచెం ఏదైనా బ్లౌజ్ పీస్ మనం మిషన్ దగ్గర ఇచ్చేటప్పుడు నీట్గా ఉండాలి. ఇలా ముడతలుగా ఇస్తే అసలు చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట కుట్టేటప్పుడు. నీళ్ళల్లో పిండిన దానికన్నా ఎక్కువ ముడతలు ఉంది. ఇట్లా క్రాస్ పీస్గా కట్ చేసేసుకొని జాయింట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఖర్చులు అనేవి కట్ చేసుకొని ఒక పక్కన పాదం ఇంచు వెడల్పు పెట్టేసుకొని ఇట్లా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చివరికంటా కూడా మనం మెడకి జాయింట్ చేసేటప్పుడు ఈ స్టిచ్ అనేది ఆపోజిట్గా ఉండాలి. నార్మల్గా ఉన్నాకెళ్ళి మనం బ్లౌజ్కి అటాచ్ చేయాలన్నమాట. స్టిచ్ వేసిన వైపు కాకుండా నార్మల్గా ఉన్నది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఉక్స్ పట్టి కాడ ఒక 1/2 ఇంచు కొంచెం పైకి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకున్న బెల్ట్ అనేది 1/2 ఇంచు ఉంచేసుకొని ఇట్లా స్టిచ్ వేసింది కాకుండా నార్మల్గా ఉన్నది బ్లౌజ్కి ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అనేది ఖర్చు ఉంచేసుకొని ఇట్లా నీట్గా మెడ చుట్టూరు కూడా జాయింట్ చేసేసుకోవాలి. నాకు ఈ ట్రైపాడ్ తీసుకొని పెట్టాలండి, లేకపోతే అసలు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది నేను స్టిచ్ చేసేటప్పుడు. కటింగ్ అయితే ఎలాగోలా చేసి వీడియో తీసినా కానీ ఈ స్టిచ్ వేసేటప్పుడే నాకు బాగా నీట్గా కనిపించట్లేదు అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్లో కూడా ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇట్లా చివరికంటా వేసిన తర్వాత దారం కట్ చేసుకొని మళ్ళీ కాజా పట్టీకి నుంచి మళ్ళీ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాం కదా, అది అనేది లోపల పక్కకు మనం ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు వేసింది ఇట్లా లోనికి మడుచుకుంటూ కూడా బయట పక్కకి ఏమీ కనిపించకుండా ఇట్లా లోనికి మడిచేసుకుంటూ మెడపట్టి అనేది వేసేసుకోవాలి. ఇదైతే చేతి పని కాదండి, మిషన్ కుట్టే, అందుకనే నేను ఇట్లా మడిచేస్తున్నాను. చేతి పని చేసేవి నేను వేరే వీడియోలో చూపిస్తాను. ఇదైతే నాకు మిషన్తోనే వచ్చింది. ఆది బ్లౌజ్ అనేది మిషన్ కుట్టే ఉంది మొత్తం. అట్లా వేసేయమన్నారు కస్టమర్ అనేది, నేను అలాగే వేసేస్తున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ చివరికంటా ఒక స్టిచ్ అనేది వేసేయాలండి. ఇప్పుడు మనం కుట్టిన దాని పక్కనే బాగా చివరికి కార్నర్లో వేసేయాలన్నమాట స్టిచ్ అనేది. డబుల్ స్టిచ్ ఉంది నాకు ఆది బ్లౌజ్, అందుకని నేను డబుల్ స్టిచ్ వేసాను. ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా వేసేయాలి కదా. చూసారా బ్లౌజ్ ఎలా వచ్చిందో. ఇదైతే చాలా చిన్న బ్లౌజ్ అండి, కాకపోతే ముడతలు అయితే ఎలా ఉన్నాయంటే ఇంకా నేను చెప్పలేను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.